నమస్తే, వెల్కమ్ టు మన వాయిస్ గ్లోబల్ మీడియా. మనం ఇక్కడ చూసుకుంటే మహాబలిజ సమ్మేళనం దగ్గర ఉన్నాము. ఈరోజు ఐకాన్ 10 years కంప్లీట్ చేసుకున్న సందర్భంగా మరోసారి మనం అందరం ఇక్కడ సమావేశమైనాము. ఈ వేదిక మీద చాలా మంది బిజినెస్ పర్సన్స్ మాట్లాడుతున్నారు. చాలా మంది బిజినెస్ పర్సన్స్ మనం ఇక్కడ చూస్తున్నాం. వారితో మాట్లాడి వారి ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, యువతకు వారు ఎలాంటి సలహాలు సూచనలు ఇస్తారనేది వాళ్ళని అడిగి తెలుసుకుందాం. హలో సార్, నమస్తే. హలో, మీ పేరు సార్? నమస్తే. నా పేరు తొర్రేటి లక్ష్మీనారాయణ అమ్మ. నేను కాకినాడ నుంచి వచ్చానండి. నిజంగా మరి ఇది సెకండ్ టైం మహాబలిజ సమ్మేళనంకి డెఫినెట్గా అటెండ్ అవ్వాలని చెప్పేసి మేము కాకినాడ నుంచి ఒక 20 members, అలా కోనసీమ నుంచి ఒక 20, రాజమండ్రి అలా 50 members ఈస్ట్ గోదావరి నుంచి రావడం జరిగింది. దీనివల్ల వచ్చిన తర్వాత మేము చూసింది కూడా నిజంగా చెప్పాలంటే డిఫరెంట్ ఆర్ఎన్ కుమార్ గారు, సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్స్ వీళ్ళందరూ కూడా చెప్పింది. ఇప్పుడు లోపల కూడా ఒక కమిటీ ఆర్గనైజేషన్ జరుగుతుంది. అది ఏంటంటే ఎస్పెషల్లీ మనం అందరం కూడా ఒక కమ్యూనల్గా ఉన్నప్పుడు ఇప్పుడు ఇది బాగా బిగ్ కమ్యూనిటీ అమ్మ. చెప్పాలంటే ఇది సౌత్ ఇండియాలోనే అంటే ఒక ఏరియాను పట్టి ఒక సైడ్ మేము ఈస్ట్ గోదావరికి తెలగా కాపు, కొంచెం దూరంగా ఉంటే తూర్పు కాపు, ఇక్కడేమో మున్నూరు కాపు, అలా దోస్ ఆర్ ఈక్వల్ అనమాట. అది ఎప్పటి వరకు చాలా మంది తెలియక వాళ్ళు ఆ రకంగానే వీళ్ళు ఇది అనేటటువంటి భేద విభేదాలు లేకుండా ఇటువంటి ప్లాట్ఫామ్ను ఒకటి ఏర్పాటు చేసి నిజంగా మహాబలిజ సమ్మేళనం అన్నది అందరినీ కలుపుకుని ఒక ఇది ఎక్కడ కూడా చెప్పారు ఇందాక, మ్యారేజెస్లోనే కానివ్వండి, ఏదో చిన్న తగవలు వచ్చి కోర్ట్స్కి కూడా వెళ్లకుండా మనమే పూర్వం ఉన్నట్లుగానే ఒక కమిటీలు అవి ఏర్పాటు చేసుకుని మనం చక్కగా సాల్వ్ చేసుకోవచ్చు అని చెప్పేసి మనకి కర్ణాటక నుంచి వచ్చినటువంటి, తమిళనాడు నుంచి వచ్చినటువంటి చీఫ్ సెక్రటరీ గారు, రామ్మోహన్ రావు వీళ్ళందరూ కూడా చాలా చక్కగా ఇచ్చేశారు. మేము ఎంతో ఉత్సాహంగా వచ్చి ఇక్కడ ఇంత టైము, ఈ స్పేసు, ఇటువంటి ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఫుడ్ ఏర్పాట్లు చేసినటువంటి మరి మహాబలిజ సమ్మేళనానికి హృదయపూర్వకంగా నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామండి. చాలా చక్కగా ఉంది. మరి మీరందరూ కూడా ఈ మీ ప్రెస్ మన వాయిస్ వారు మీరు కూడా వచ్చి, మరి నాకు కూడా ఉత్సాహం వచ్చింది. ఈయన జేఎన్టీలో పనిచేస్తారు, నేను సెంట్రల్ ఫుడ్ మేనేజర్గా రిటైర్ అయ్యాను. అయినా కూడా మేమంతా కూడా ఒక కమ్యూనిటీ వచ్చి ఇది మేము బ్రాడ్ ఫార్వర్డ్ చేయడానికి అక్కడ మీటింగులు పెట్టుకుని మేము వెళ్ళిన చోట నేను ఆంధ్రప్రదేశ్లో కాపు రిటైర్డ్ ఆఫీసర్స్ అండ్ ఎంప్లాయీస్కి ప్రెసిడెంట్గా కూడా వర్క్ చేస్తున్నాను. ఇప్పటికీ స్టిల్ టుడే ఐఎమ్ హ్యావింగ్ 63 years. అయినా కూడా ఇక్కడి నుంచి ఇంకా ఉత్సాహం నాకు పెరిగి చాలామంది రిటైర్డ్ ఆఫీసర్స్, ఎంప్లాయీస్ ఇక్కడ మాకు కలవటం వల్ల వాళ్ళందరినీ తీసుకుని సేమ్ టెంపో ఇట్ విల్ బి కంటిన్యూడ్ అని చెప్పేసి నేను ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఈ సభకి మీ ప్రెస్ వారికి కూడా నా హృదయపూర్వ నమస్కారాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.